హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని స్వాధ్యాయం జరుగుతుంది మాస్టర్స్. ఈ రోజు స్వాధ్యాయం చేయడానికి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన శేషు మేడం నర్సాపురం నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈ రోజు మేడం చెప్పబోయే టాపిక్ వాక్క్షేత్రం. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే అండి, నా పేరు శేషు. నాకు అవకాశం ఇచ్చినటువంటి మరియు ఛానల్ వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతూ మనము ఇప్పుడు పత్రిజీ గారు చెప్పినటువంటి వాక్షేత్రం గురించి మనం తెలుసుకుంటున్నాము. మన శరీరం 3 క్షేత్రాల మేము భావనా క్షేత్రము, వాక్షేత్రము, చేష్టా క్షేత్రము. భావనా క్షేత్రం అంటే మీ ఆలోచనలో మీరు ఎలా అయినా ఉండవచ్చు, ఏ విధంగా అయినా ఉండవచ్చు. మీరు ఏం చేసినా మంచి చెడు ఏమి ఒప్పనం లేకుండా ఉంటారు. ఈ వాక్షేత్రం మాత్రం చాలా జాగ్రత్తగా మాట్లాడి మనల్ని మనం సరిదిద్దుకోవడానికి సరైన వాక్కులు ఏ విధంగా పలకాలి అన్న పాయింట్ మనకి ఈ ఒక పత్రికాజీ గారు చెప్పినటువంటి సిద్ధాంతాల్లో వస్తుంది. వాయిస్ వినబడుతుందా మేడం? హలో, మీరు వాయిస్ వస్తుంది మేడం, బాగానే వస్తుంది. ఓకే, మనము ఏ విధంగా అంటే మన చేష్టలు ఏ విధంగా మన గుణాలను బట్టి మన వాక్కులు ఎలా అంటే మన భావనా క్షేత్రంలో మనం ఏ విధంగా ఏమైనా చేయొచ్చు. కానీ మన వాక్కుల పరంగా ఏమైనా దుర్భాషలాడినా కానీ ఏమైనా చేసినప్పుడు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాం అనమాట. సో ఇప్పుడు మనం ఎందుకంటే రాములు వారు అనేవారు, రాములు వారి ప్రతీక ఎలాగంటే రామాయణంలో మనకి రాములు వారి తండ్రి వాక్య పరిపాలకుడుగా, పితృవాక్య పరిపాలకుడుగా, తండ్రి ఎలాంటి వాడైనా సరే అడవులకు వెళ్ళారు. ఇక్కడ మనకి పత్రిక ప్రత్యేకంగా పిరమిడ్ ఆయన అనే పేరు పెట్టి పిరమిడ్ మాస్టర్స్ అనేవాళ్ళు ఎలా ఉంటారు, ఏం చేస్తారు, వాళ్ళ వాక్కులు ఎలా ఉంటాయి, ఏ విధంగా ఉంటాయని ప్రత్యేకించి మనకి తెలియచెప్పడం జరిగింది. నాట్ ఓన్లీ పిరమిడ్ మాస్టర్స్, ఎవరైతే ధ్యానం చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా వాక్కుల్ని ఎలా సరి చేసుకోవాలి, ఏ విధంగా ఉండాలనేది నిన్నటి వరకు కొంతవరకు తెలుసుకున్నామండి. అంటే శ్రీకృష్ణ పరమాత్మ మన భావనా క్షేత్రంలో నువ్వు ఎలాగైనా ఉండు అని అర్జునుడికి చెప్తూ, నీ ఇష్ట ప్రకారం నువ్వు ఉండు కానీ మరేమి నాకేం సంబంధం లేదు చెప్పడం వరకే నా వంతని మన భావనా క్షేత్రంలో చెప్పడం జరిగింది. ఇక్కడ మనకి వాక్షేత్రంలో పత్రికారి పిరమిడ్ ఆయన మనకి ప్రత్యేకంగా పిరమిడ్ మాస్టర్స్ అనేవాళ్ళు ఎలా ఉంటారు, సత్యవాక్య పరిపాలకులుగా ఉంటారు అని చెబుతూ పాత నిన్న మొన్న చెప్పుకున్న విషయాలు అనమాట ఇవి అన్ని. ఇప్పుడు ప్రత్యేకంగా మనం అది అసలు సత్యవాక్యం అంటే ఏంటి, పితృవాక్య పరిపాలన తెలుసు కానీ మనకి భౌతికాయంలో అజ్ఞానంగా ఉండి కొంత అజ్ఞానంతో ఉండే వాళ్ళు ఏమవుతారంటే వాళ్ళు జ్ఞానంగా చెప్పే వాక్కులు ఎవరికి కూడా అర్థం కాదనమాట. ఎందుకు అర్థం కాదంటే చెప్పారులేవు చేశారులే అని లేకుండా ఏంటో మంచి చెప్పడానికి వినరు కదా కొంతమంది, అలాగనమాట. ఎంత చెప్పినా కూడా కొంతమంది వినని వాళ్ళ అజ్ఞానులకి వీళ్ళు చెప్పేది ఏమీ అర్థం కాదు. కాబట్టి సత్యవాక్య పరిపాలన మనకి సాధ్యమవుతుందా కాదా అనేది కాదు. మనకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు మనకి ఎలాగా పురాణాల్లో ప్రహ్లాదుడు అనేవాడు, ప్రహ్లాద కథ తెలుసు కదా మనకి, హిరణ్యకశిపుడి తండ్రి. ఇప్పుడు తండ్రి చెప్తాడు భక్తి మార్గంలో శ్రీహరే గొప్పవాడని ప్రహ్లాదుడు చెప్తాడు తండ్రికి. ఆయన అంటాడు నా పేరే తలుచుకో, నా గురించే మాట్లాడు, నేనే దేవుడిని అని లెక్క మాట్లాడటం మొదలుపెట్టు. అంటే శ్రీహరి అనేవాడు లేడు, ఎక్కడో నువ్వు ఎవరినో తప్పడుతున్నావు, నన్నే దేవుడిని నేనే శ్రీహరిని అన్నట్లుగా అంటేను అది వినిపించుకోలేదు. ఎందుకంటే పూర్వకాలంలో ఏంటంటే తండ్రి ఎంత దుర్మార్గులైనప్పుడు కూడా వాళ్ళ మాటలు అంటే పితృవాక్య పరిపాలన రాములు వారు ఎలా పరిపాలించారో అటువంటిది ఈ పిరమిడ్ దాంట్లో మాస్టర్స్ ఉండదని చెప్తున్నారు. ఎందుకంటే ఆ తల్లిదండ్రులు సరైన మార్గంలో నడవక వాళ్ళు చెప్పిన వాక్యాలు కనుక వీళ్ళు విని ఆచరణలో పెడితే వీళ్ళు కూడా నడవడిక సరిగా ఉండదు. కాబట్టి వీళ్ళు ఎలాగైనా సరే సరైన వాక్య పరిపాలన చేయాలని చెప్పేసి ప్రహ్లాదుని ఉదాహరణ, ప్రహ్లాదుని తండ్రిని ఎదిరించి ఎలాగైతే తన సత్యాన్ని పరమాత్మలోకి తీసుకుంటాడో ఆ విధంగా తీసుకున్నాడు అన్నమాట. అయితే ఇది ఎలాగంటే విశుద్ధ చక్రానికి సంబంధించింది కాదు, సహస్రారానికి సంబంధించింది. అంటే ఇప్పుడు మనం ఎప్పుడైతే సత్యవాక్కులనైతే పలుకుతూ ఉంటారో, సత్యాన్నే తెలుసుకుంటామో, నేను ఆత్మని నేను పరమాత్మని తెలుసుకుంటా ఉంటాడో వాళ్ళందరూ కూడా సహస్రార స్థితిలో ఉండి మాట్లాడుతున్నారు.
అంటే మరి వాక్షేత్రం 2లో పిరమిడ్ మాస్టర్స్ ఎలాగా అంతకుముందేమో భావనా క్షేత్రం దీని గురించి తెలుసుకున్నాం కదా. ఈ వాక్షేత్రం 2లో మనం పిరమిడాయనం అంటే ఏంటి, కేవలం పిరమిడాయనం అని పేరు పెట్టారు పత్రిక, కానీ ఒక ఒక మాస్టర్ ఎదిగిన వ్యక్తి అంటే సాధారణ జీవితం గడుపుతున్న వ్యక్తి కూడా ఉన్నత స్థితికి చేరింది తానెవరో తెలుసుకుంటూ పిరమిడ్ మాస్టర్ అంటే పిరమిడ్ కింద ధ్యానం చేసేవాడని కాదు, తన లోపల అంతరంగంలోకి వెళ్ళి తన ఏది సత్యమైంది ఏది అసత్యమైంది ఏ విధంగా నడవాలి అని తెలుసుకుని సత్యాన్ని పరిశోధన చేసేవాడు పిరమిడ్ మాస్టర్. మామూలుగా ఉన్న వాళ్ళు కూడా అందరూ చేస్తా ఉంటారు, సత్య శోధకులే కాదని నేను అని పత్రిక అనట్లేదు. అందరినీ కూడా ఈ పిరమిడ్ మాస్టర్స్ కింద చూశారనమాట వారు. అందుమూలన పిరమిడ్ మాస్టర్స్ అనేవాళ్ళు ఎలా ఉండాలి, సత్యానికి ప్రతీకగా ఉండాలి, సత్య వాక్కుల్ని పలుకుతూ వాళ్ళ సత్య శోధకులుగా పరిశోధకులుగా ఉంటారు. అయితే ఈ అజ్ఞానంని ప్రక్షాళన చేసే బాధ్యత ఎవరికి అంటే పిరమిడ్ మాస్టర్స్. అంటే అర్థం ఏంటి, పిరమిడ్ మాస్టర్స్ చేసేది, ఎవరు అజ్ఞానాన్ని రిమూవ్ చేయరా మనని, కానీ చెప్పే బోధనలు ఎలా ఉంటాయి, మనం చెప్పేది ఏం చెప్తున్నాము, నిన్ను నువ్వు తెలుసుకోండి అంటే శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తాడో దాన్నే ఇక్కడ వీళ్ళు కూడా అందరు కూడా ఆచరిస్తూ చక్కగా హయ్యర్ కాన్షియస్ లో ఉండి అందరినీ కూడా చైతన్యవంతులు చేస్తూ ఉంటాం. అంటే క్లాసెస్ పెడుతూ ఉంటాము, వాళ్ళందరినీ జ్ఞానబోధకులుగా చేయటము, ఆ ఒక ఎనర్జీ క్షేత్రాన్ని పెంపొందించుకోవటము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. అయితే మహాభారతంలో శ్రీకృష్ణుడు చెప్పినటువంటి గీత మనకి ఎంత ఆచరణ యోగ్యమైందో, గీత దాటి మనం మాట్లాడి గీతకి అనుగుణంగా మనం ప్రవర్తించకపోయినా లేకపోతే మనం అర్థం చేసుకోలేకపోయినా కూడా మనం కొంచెం పక్కకి తప్పుదారి సరైన దారిలో మనం నడవట్లేదు, అధోగతి గురుత్వగతిలో కాకుండా అధోగతిలో ఉన్నట్టుగా లెక్క. అయితే ఈ యొక్క పిరమిడ్ మాస్టర్స్ యొక్క ఆయుధాలు ఏంటంటే వారి యొక్క వాక్కులే. అంటే ఏంటి అర్థం అంటే వీళ్ళు ఎలా చూసుకుంటారంటే వాక్కులు అనేవి 3 రకాలుగా ఉంటాయి. ఎలాగా, అవి అశుభవాక్కులు, శుభవాక్కులు, అసత్యవాక్కులు. మరి అశుభవాక్కులు అంటే ఏంటి, అజ్ఞానంతో మాట్లాడేవన్నీ అశుభవాక్కులు. మరి శుభవాక్కులు అంటే ఏంటి, ఎవరికైతే పక్క వాడికి మేలు కలిగి చక్కగా మామూలుగా ఉంటారో అవి శుభమైన వాక్కులు అనమాట. అయితే జీసస్ క్రైస్ట్, కృష్ణ పరమాత్మ వీళ్ళందరూ ఏం చెప్పారు అంటే, శ్రీకృష్ణ జీసస్ క్రైస్ట్ ఏం చెప్పారంటే, నువ్వు నోట్లో ఏం తింటున్నది నీకేమీ ప్రమాదం కలగలేదు, కానీ నువ్వు మాట్లాడే ప్రతి ఒక్క మాట రిలీజ్ చేసే ప్రతి వాక్యము కూడా నిన్ను ఎలా తీసుకొస్తుంది అంటే నిన్ను అధోగతి పాలు చేయడానికి లేకపోతే ఉన్నత స్థితికి తీసుకెళ్ళడానికి తోడ్పడుతూ ఉంటుంది అనమాట. అది మరి హాని చేస్తుంది. అంటే మనం మాట్లాడే ప్రతి మాట ఎలా ఉండాలి, ఎంతో అబ్జర్వర్ గా ఉండి ఎంతో జ్ఞానవంతంగా పలుకుతూ ఉన్నట్లయితే మరి మలినాలు అనేవి మన హృదయం లోపల లేకుండా ప్రశాంత చిత్తంగా ఉండేందుకు వస్తాయి అన్నమాట. అయితే వాక్కులు 3 రకాలు అనుకున్నాం కదండి, అశుభ వాక్కులు, శుభవాక్కులు అని సత్యవాక్కులు 3 రకాలుగా ఉంటాయి అన్నమాట. అయితే మణిపూర చక్రం, ఇక్కడ నాభి దగ్గర మణిపూర చక్రంలో ఉన్న వాళ్ళు ఒక్కొక్కసారి అశుభ వాక్కుల్నే పలుకుతూ ఉంటారు. అనాహత విశుద్ధ చక్రం వాక్కులో ఉన్న వాళ్ళు శుభవాక్కుల్నే పలుకుతూ ఉంటారు. ఎందుకు, మణిపూర చక్రంలో ఉన్న వాళ్ళు వాళ్ళ ప్రవర్తన ఎలా, మణిపూర చక్రంలో ఉన్న వాళ్ళు మూలాధారంలో ఉన్న వాళ్ళు పద్ధతులు నేను దాంట్లో మణిపూరక స్వాదిష్టానాలు వాళ్ళు ఏం చేస్తుంటారండి, వాళ్ళు ఎట్లాంటివి నా నా వల్లే జరిగింది, నా 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 పెళ్ళు నా వాళ్ళు అని ఒక బిల్డింగ్ కట్టుకోవాలి, ఒక పదవి రావాలని కావచ్చు. ఇక్కడ మణిపూర చక్రంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తుంటారు, వాళ్ళు కూడా స్వార్థపూరితమైన పదాలు పలకటము, జ్ఞానవంతమైన వాక్యకి సరిగ్గా వాళ్ళకి అటు ఇటుగా ఉన్న వాక్యం అర్థం కాకుండా ఉంటారు వాళ్ళ పదాలు పలుకులు కూడా. మరి ఇందులో ఏమవుతుంది అంటే ఈ అనాహతం అంటే హృదయం, మాట్లాడే వాళ్ళ వాక్కులు ఎలా ఉంటాయంటే హృదయపూర్వకంగా మాట్లాడతారు, ప్రేమపూర్వకంగా మాట్లాడతారు, జ్ఞానవంతంగా మాట్లాడతారు. అంటే కేవలం దీన్నే అనుకోవాల్సిన పని. కింద చక్రాల్లో ఉన్నవాళ్ళు కూడా మాట్లాడతారు, శుభపరుతారని తెలుస్తూ ఉంటారు, కానీ వాళ్ళదేంటి స్వార్థపూరితమైనదిగా ఉండవచ్చు కొన్ని సందర్భాల్లో.
అన్ని సందర్భాల్లో అలా ఉంటాయని మాత్రం కాదండి. కొన్ని సందర్భాల్లో హృదయపూర్వకంగా మాట్లాడుతూనే లోపల ఏమనిపిస్తుంది, అవును కదా వీళ్ళు అలాగా వాళ్ళేలాగా నా మీద ఎంత కోపం చూపించారు. అవి పైకి ఎలాగా పదాలు ఎలా వస్తాయి, ప్రేమపూర్వకంగా ఉంటాయి, హృదయపూర్వకంగా మాట్లాడుతున్నాం అనే భ్రమల్లో కూడా ఉండే ఛాన్సులు ఉంటాయి. అయితే విశుద్ధి చక్రం అంటే కంఠానికి సంబంధించింది. వాళ్ళ పలుకులు ఎలాగా ఉంటాయంటే శుభానికి సంబంధించి, అంటే వాళ్ళు ఎప్పుడు పలికినా కూడా వాళ్ళని శుభ మంచి విషయాలు, మంచి వాక్యాలు పలుకుతారన్నమాట. ఇప్పుడు మనకి ఏదైనా కావాలన్నా కూడా మనకి తెలిసిన వాళ్ళు. ఇక్కడ సహస్రార స్థితి అంటే ఇక్కడ ఈ సహస్రార స్థితిలో ఉన్న వాళ్ళ పలుకులు ఎలా ఉంటాయంటే అటు అశుభము పలుకులు, ఇటు శుభము పలుకులు, మధ్య ఉంటాయి. అన్ని కూడా సత్యమైన పలుకులే ఉంటాయి వాళ్ళు. అయితే వాళ్ళ నోట్లోంచి ఏమీ రావన్నమాట. ఇప్పుడు కొంతమంది మన దగ్గరికి వచ్చి అందుకే శ్రీకృష్ణుడు ఏమన్నాడంటే శుభాశుభ పరిత్యాగి అన్నాడు. శుభాన్ని విడిచిపెట్టు, అశుభాన్ని విడిచిపెట్టు, రెండింటినీ విడిచిపెట్టమన్నారు అనమాట. అంటే ఏ స్థితిలో ఉండి మనం మాట్లాడాలి? సహస్రార స్థితిలో ఉండి ఎవరిపైన మమకారం, ఏ విధమైన ఇది లేకుండా నీవు ఏది నీకు సత్యమని తోస్తుందో దాన్ని మీరు ప్రజెంట్ చేస్తూ ఉంటారు అనమాట. ఒకరిని తప్పొప్పులు ఎంచడం కానీ, ఒక సరైన పద్ధతి లేదు అన్న లెక్కలు కానీ ఏమీ ఉండదన్నమాట. వాళ్ళు ఏ విధమైన వాక్కులు పలికినా కూడా అవును కదా, ఇది చెప్పింది వీళ్ళు చెప్పింది కరెక్ట్ కదా, ఇది సత్యమే కదా అని మనల్ని కూడా ఆలోచింప చేస్తూ ఉంటాయి. అయితే మనకి ఈ శుభమైన మనకి సంఖ్యలుగా ఉంటాయి, అశుభమైన కూడా మనకి సంఖ్యలు. ఎందుకు సంఖ్యలు అంటే మరి నువ్వు మంచి చెప్పినా కూడా కొంతమంది ఏమవుతారు, మంచి చెప్పారు పని అయిపోయింది, మంచి వాక్యం చెప్పారండి, ఇలా చేసుకోండి అలా చేసుకోండి చక్కగా బాగుంటుంది మీకు అని చెప్పారు. విన్న వాళ్ళైతే విన్నారు, వాళ్ళు చక్కగా పైకి వస్తారు, బాగా డెవలప్ అయ్యారు వాళ్ళు ఉద్యోగం దేంటన్నా. మరి ఆ పలికినప్పుడు వాళ్ళు ఏమంటారు, అబ్బా మీరు చెప్పారు కాబట్టి చక్కగా అయిపోయిందండి, నాకు బ్రహ్మాండంగా నేను మంచి డెవలప్మెంట్ అయ్యానండి అని అనుకుంటాను. అప్పుడు ఏమవుతుంది, వీళ్ళను ఒక విధమైన తెలియని అహంకారం కానీ, తెలియని అజ్ఞానం కానీ కలుగుతుంది. అలాగే అశుభ వాక్యాలు పలికిన వాళ్ళు ఏమవుతుంది, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిడుతూ, ఇష్టం వచ్చినట్టు నిందా వాక్యాలు పలుకుతూ ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తుంటారు, అవతల వ్యక్తి వీడు ఎప్పుడు ఇంతే ఇదే అని, వీడు మంచివాడు ఒక్కొక్క కోపంలో మాట్లాడినా వాళ్ళు ఏమంటారు వీళ్ళు ఇంతే అని ఫిక్స్ చేసేసుకుంటారంట. ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ దగ్గరకు వచ్చినప్పుడు ఏమవుతుంది, అసలు మనకి దగ్గరికి రానివ్వరు అనమాట. అంటే మనము సంబంధ బాంధవ్యాల విషయంలో కూడా దూరంగా ఉంటాము. కాబట్టి మన వాక్ అనేది ఎలా ఉండాలంటే సత్యవంతంగా ఉండాలి. మరి నేను ఇంకొకరికి మంచి చేశాను చూడండి, ఎందుకంటారు నేను చెప్పడం వల్ల వాళ్ళు బాగుపడ్డారు, నా వల్లనే దేనారు అని ఎప్పుడైతే వీడికి ఆ భావాలు ఇవన్నీ వస్తే వాడు సన్మార్గంలో సత్య మార్గంలో ఉన్నవాడు కాదు, అసత్యంలో జీవిస్తున్నట్లే ఉంటుంది అనమాట. మరి ఈ సహస్రార స్థితిలో ఉన్న వాళ్ళు ఒకరికి మంచి చేయరు, ఒకరికి చెడు చేయరంట. ఏ విధమైన భావాలు లేకుండా సమతా స్థితిలో స్థిత ప్రజ్ఞ స్థితిలో ఉంటారనమాట. ఒక టీచర్ బాగా చెప్తున్నాడు, ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నా అంటే, ఒక టీచర్ బాగా చెప్తుంటే ఈ స్టూడెంట్ విన్నాడు అనుకోండి, శ్రద్ధగా విన్నాడు అనుకోండి, వాడు బాగా నేర్చుకుంటాడు అనమాట. మాస్టర్ చెప్పింది అంతకంటే చక్కగా వెళ్ళి చేస్తుంటాడు. ఎవరైతే వినలేదో వాళ్ళు అసలు నేర్చుకోలేదు అనమాట. అయితే చూడండి, మనకి చెప్పేవాడు ఎంత గొప్పవాడైనప్పటికీ కూడా మరి స్టూడెంట్ లో ఉండాలి కదా, ముందు ఫస్ట్ నీకు నేర్చుకోవాలన్న తపన కావాలి, నువ్వు నేర్చుకోవాలి. అందుకని ఎవరు నీకు బంధువు, ఎవరు నీకు శత్రువు అంటే నీకు నీవే బంధువు అని చెప్తున్నారు. మరి వారి యొక్క శ్రద్ధలను బట్టి, భక్తిని బట్టి, వీటిని బట్టి మనకి వాళ్ళ జ్ఞానం అనేది కానీ, వాళ్ళ పదాలు కానీ, వాళ్ళ వాక్కులు కానీ. చూడండి, ఒక మాస్టరు చాలా చక్కగా పాఠాలు బాగా అర్థమైపోయి చక్కగా ముందర కూర్చుని వెనక చక్కగా విని శ్రద్ధగా విన్నవాడు బాగా నేర్చుకుంటాడు. ఇంకొకడు ఉన్నాడు, వాడు అసలు నేర్చుకోడు, వాడికి ఏమీ అర్థం కానట్టు కానీ అర్థమవుతున్నట్టుంది ఏమో ఆ స్థితిలో ఉంటారని. అప్పుడు ఏం జరుగుతుంది అంటే, అసలు ఈ మాస్టర్ ఏమన్నా సరిగ్గా చెప్తున్నాడా, ఏమీ చెప్పట్లేదు అని వాడు ఫిక్స్ చేసేసి, ఎందుకు మాస్టర్ బాగా చెప్తున్నా అర్థం చేసుకునే కెపాసిటీ వీడి దగ్గర లేక. అంటే అది ఎవరిది తప్పు అని అంటే స్టూడెంట్స్ లో అనమాట. అందుకని ఎవరిని వాళ్ళే
నేర్చుకునేందుకు ఉద్యుక్తులు అవ్వాలన్నమాట. నేను నా వాక్కులు నేను సరి చేసుకుంటాను అని మీరు ఎప్పుడైతే ఉంటారో, ఎవరికి వాళ్ళే బంధువులుగా ఉంటారు, ఎవరికి వాళ్ళే శత్రువులు అని చెప్తున్నారన్నమాట. శ్రీకృష్ణుడు సత్యవాక్కు పిరమిడ్ మాస్టర్స్ అందరికి ఆదర్శం. కాబట్టి పిరమిడ్ మాస్టర్స్ నుంచి నోట్లో వచ్చిన వాక్యాలు వచ్చాయనుకోండి, వాళ్ళు ఏదైనా మాట్లాడుతుంటే వాళ్ళు శుభం మాట్లాడుతున్నారా, అశుభం మాట్లాడుతున్నారా, వద్దు వద్దనే ఎవరైనా వస్తుంటే వద్దు వద్దు కూడా తీసేస్తూ ఉంటారు. కేవలం సత్యవాక్కులే పలుకుతారు. నేను నీ గురువుని, నేను ఇది చేస్తాను అది చేస్తాను అని మాత్రం ఎవరు ఇక ప్రత్యేకంగా అబ్జర్వ్ ఇట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రత్యేకంగా పిరమిడ్ మాస్టర్స్ అనే పదము చాలా సార్లుగా మనకు వినపడుతుంది. ఎందుకు వినపడుతుంది అంటే, ఒకానొక సత్యాన్ని తెలుసుకున్నవాడే పిరమిడ్ మాస్టర్. పిరమిడ్ మాస్టర్ అంటే అర్థం ఏంటి? సత్యవాక్కుండే పలికేవాడు అని పత్రిజీ గారు ఈ వాక్యాలలో మనకి తెలియజేస్తున్నారు. అంటే నువ్వు ఎవరిని విమర్శించవు, ఏ విధమైన విమర్శన పలుకులేని పలుకు. అది వాడికి నేను ఆశీర్వదిస్తున్నానయ్యా, నేను నీకు చెప్తున్నాను, నువ్వు చాలా బాగుంటావు అని ఏవేవో కబుర్లు చెప్పేసి వాళ్ళని ఉద్ధరించేస్తున్నాను నేను అన్న పదాలు కానీ అన్నిది కానీ ఎవరికి రానివ్వు. కాబట్టి నేను సత్యమైనట్టు నేనే గురువుని అన్న భావన కూడా వీళ్ళలో రానివ్వరనమాట. మరి అందరినీ కూడా మా అందరూ కూడా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఆశీర్వదిస్తూ ఉంటారు. అందుకనే ఏదైనా కూడా నాకు ఎవరు మీరు వెళ్ళిపోయి ఆళ్ళు మీ ఆశీస్సు కావాలండి అని మనం అడిగినప్పుడు అయితే కనుక అసలు ఆశీర్వాదం అనేది ఎలా ఇస్తారు? పరిశోధకులు, సత్యవాక్ పరిశోధకులు ఏమంటారంటే, అసలు ఎవరయ్యా నీకు ఆశీర్వాదం ఇచ్చేది? మీ యొక్క పరిసాధనే మీ యొక్క ఆశీర్వాదము, మీ యొక్క వాక్కులే మీకు సాధన. అంటే ఇక్కడ మనకి ఆశీర్వాచనము అనే దానికి చక్కటి అర్థం చెప్తున్నారు అనమాట. అంటే బ్లెస్సింగ్స్ అంటారు వాటిని. నీవు మంచిగా చక్కగా సత్యాన్ని పరిశోధించాలి. నేను ఎవరు, నేను ఏంటి, నా గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని ఒక చక్కటి గురువుని ఆశ్రయించి, గురుగారు మీ ఆశీర్వాదం ఉంటే చాలు, నేను నేర్చేసుకుంటానండి, నాకు ఫస్ట్ చక్కగా నాకు తెలుస్తుందండి అని బ్లెస్సింగ్స్ అడిగారనుకోండి గురుగారు, అంటే మామూలు వాళ్ళైతే ఇస్తారు. కానీ పిరమిడ్ మాస్టర్స్ సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే బ్లెస్సింగ్స్ ఇవ్వండి, నేను నేర్చుకుంటానంటే నేను ఎవరినయ్యా నీకు బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి? నీ సాధనే నీకు గురువు, నీ యొక్క వాక్కులే నీకు గురువు అని చెప్తూ జరుగుతుంది అన్నమాట. కనుక ప్రహ్లాదుడు ఎంత హింస చేసినా కూడా ఆయన తండ్రి కదా అనేసి చంపుతానని తండ్రి ఎన్ని మాటలు ఎంత చెప్పినప్పుడు కూడా చిరునవ్వుగా ఉన్న చిన్నవాడే తన చావున స్వీకరిస్తూ సత్యవాక్య పరిశోధనలో జీవిస్తుంటే మనం ఇంకెంతగా జీవించాలి. చూడండి, ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ భక్త ప్రహ్లాదుని గురించి చెప్పడం జరుగుతుంది. ఈ ప్రహ్లాదుడు అనేవాళ్ళు అంటే మనకి సత్యవాక్యానికి ప్రతీక అన్నమాట. తండ్రి చూడండి, మన శ్రీరాముడు తండ్రి వాక్యము పరిపాలించి ఎక్కడికి వెళ్ళాడు? అరణ్యవాసం. తండ్రి పట్ల గౌరవం. ఇక్కడ వ్యతిరేకించాడు. ఎందుకు అంటే, అసలు ఎవరన్నారు? హిరణ్యకశిపుడు ఏమన్నాడు? నేనే నా పేరే తలుచుకో, మీకు చాలా ఐశ్వర్యాలు అష్టైశ్వర్యాలు అన్ని వస్తాయి. ఈయనేంటి? జ్ఞానవంతుడు అనమాట. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడు చాలా జ్ఞానవంతుడు. కాబట్టి తండ్రిని ఏమంటారంటే, నువ్వు అది కాదు కావాల్సింది, నాకు చక్కగా శ్రీహరే గొప్ప, నువ్వు కూడా శ్రీహరిని శరణ వేడు అని చెప్పినప్పుడు ఆ వాక్యాలు ఏమి పట్టించుకోలేదన్నమాట. అందుకు ఏం చెప్తుందంటే, నరసింహస్వామి ఆయన్ని ఈ స్తంభంలో ఉన్నాడా అని చూపించమన్నాడు. ఎందుకు అన్నాడు హిరణ్యకశిపుడు? నేను ఇందుగలడు అందు లేడు సందేహము, అలడు ఎందెందు వెతికినా అందందు కలడు. చూడండి, మీరు చూడగలిగితే మీరు పర్ఫెక్ట్, మన సాధన అనేది పర్ఫెక్ట్ కరెక్ట్ గా మన ఎవరితో ఏం చెప్తున్నా పరిశోధన అనేది చేస్తూ ఉన్నట్లయితే ఇందులోనే పరమాత్మ ఇందులో ఉన్నాడు అని మీరు నమ్మారనుకోండి, జడ పదార్థంలో ఉంటాడు. ఏది కూర్చున్న కుర్చీలో కూడా పరమాత్మ మనతోటి ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్క ప్రాణి కూడా మాట్లాడడానికి సిద్ధంగా ఉంటుంది. చూడండి, కప్ప మాట్లాడుతుంది. షిరిడి సాయిబాబా చెట్టులో కప్పకి పాము ఇద్దరు దెబ్బలాడుకుంటున్నప్పుడు ఆ విషయాన్ని గ్రహించినటువంటి సాయిబాబా కూడా
నీకు ఎన్నో జన్మల నుంచి ద్వేషం ఉంది వాళ్ళు మరి ఇంకా కూడా ఇప్పుడు కూడా వదిలిపెట్టలేదా అని అన్నారు. అంటే ఏంటి, మనం ఎంత చేసినప్పటికీ కూడా ఒక జ్ఞానవంతమైన వాక్కు, సత్యవంతమైన వాక్కు మన ప్రకారణ మన యొక్క దీన్ని జీవితాన్ని మార్చివేస్తుంది. అంటే ఇక్కడ ఏమన్నాడు, ఒక స్తంభం కనపడింది, మామూలు స్తంభం. ఈ స్తంభంలో ఉన్నాడా అని అడిగారు ఆయన. అయితే ఈ ప్రహ్లాదుడు ఏం చెప్పాడంటే నమ్మకంతో ఏమన్నారు, ఉన్నాడు. చూడండి ఎంత గట్టిగా, ఎంత పర్ఫెక్ట్ గా ఆత్మవిశ్వాసంతో శ్రీహరి నువ్వు ఎక్కడ పిలిస్తే అక్కడికి వస్తాడు, ఎక్కడ పడితే అక్కడ ఉంటాడు అని వాక్యాలు పలుకుంటున్నాను. ఏమైందంటే ఇందుగలడు అందులేడు సందేహం ఇందు వెతిన అందందే కలడని అనగానే అప్పుడు ఆ స్తంభంలో నాకు చూపించమనగా స్తంభం రెండుగా తెలిసి వచ్చి ఆయన యొక్క ప్రహ్లాదుని సంహరించడం అనేది అదే హిరణ్యకశిపుని సంహరించడం జరిగింది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, నీవు ఏదైతే నమ్ముతున్నావో, ఏదైతే సత్యంగా అని అనుకుంటున్నావో అది ఖచ్చితంగా నీకు సత్యమై తీరుతుంది. ఉన్నాడు అని అన్నవాడు ఖచ్చితంగా ఉన్నాడు. ఆ హిరణ్యకశిపుడు మరి లేదని అలా ఉన్నాడు అంతే, అలా ఎక్కి కనపడలేదు, అది నమ్మలేదని. అంటే నమ్మకం కలిగించి విశ్వాసం కలిగించే పలుకులు నీ ఆత్మ పరిణితి చెందే వాక్యాలని నువ్వు పలకాలి అని పిరమిడ్ మాస్టర్స్ గురించి పత్రిజీ ఎంతో చక్కగా చెప్పారు. కృష్ణుడిలో జీసస్ క్రైస్ట్ నోట్లో కూడా, అంటే జీసస్ క్రైస్ట్ గురించి మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఒక హీలర్. అంటే ఇలా చెప్పంగానే అంటే ఇలా ఒకసారి జీసస్ క్రైస్ట్ సముద్రం నుంచి పడవలో వెళ్తున్నారంట తన శిష్యులతో. వెళ్తూ ఉండేసరికి జీసస్ క్రైస్ట్ నడుచుకుంటూ సముద్రంలో నడుచుకుంటూ వెళ్ళిపోయింది. వెళ్ళేసరికి వీళ్ళు శిష్యులు మీరు రండి, నాతో రండి, మీరు సముద్రం ప్రవాహం ఎక్కువగా ఉంది, ఈయనైతే ఈయన నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు సముద్రం నుంచి, నాతో రండి నాతో రండి అని శిష్యులు పిలిచారంట. అనేసరికి అమ్మ బాబాయ్ పడిపోతానేమో సముద్రంలో అన్న భావన కలిగింది అనమాట. అంటే వీళ్ళకి మరి అప్పటిదాకా విశ్వసించారు కదా జీసస్ క్రైస్ట్ ని, మరి ఇప్పుడు ఏంటి సముద్రంలో వెళ్ళటానికి ఎందుకు అంగీకరిస్తుందంటే ఆ విశ్వాసమైనటువంటి పలుకులు పలికినటువంటి వాళ్ళని మనము ఆ నమ్మితే కనుక నువ్వు ఖచ్చితంగా నీళ్ళల్లో అగ్నిలో వేడి పెట్టినా ఏమి ఎందుకు, అమ్మవారికి నిపుల గుండం తప్పేటప్పుడు వాళ్ళ కాళ్ళకి ఏమన్నా అంటుతుందా, ఏమి అంటుంది. ఎందుకంటే వాళ్ళు నమ్మారు అక్కడ ఏమి నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను అని ఖచ్చితంగా. అంటే ఆ పలుకులు సత్యవంతమైన పలుకుల్లో అంత పవర్ ఉందన్నమాట. కాబట్టి మనం అంతా కూడా ఉండాలి. ప్రహ్లాదుడు కూడా సత్యవాక్యం. ఇక్కడ మనకి శ్రేష్ఠ గురించి, కృష్ణ పరమాత్మ గురించి, ప్రహ్లాదుడి గురించి ఇంకా అనేక సత్యవాక్య శ్రీరామచంద్ర అందరి గురించి మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. ఎందుకనంటే ఇప్పుడు పరమాత్ముడి గురించి శ్రీహరిని నమ్మిన వాడు అధోగతి పాలవుడు అని ప్రహ్లాదుని నమ్మాడు. నారాయణ నారాయణ ఎన్ని ఏనుగులతో తొక్కించదు, ఏమైనా నాకేమవ్వదు అనే విశ్వాసంతో ఉన్నాడు. హనుమాచార్యుల వారికి ఎన్నో ఇబ్బందులు చూడండి. మనం అందుకేను నమ్మిన వారికి నాశము లేదు కదా మా ఈశ్వరి, నమ్మితినా మనం సనాతనమైన ఉమా మహేశ్వర్ అని చక్కటి ఒక పద్యం పోతన రాశారు, గుర్తులేదు. ఎందుకంటే నీవు వాక్కులను పదాలని చూడండి, పాదాలను పట్టుకొని నమస్కారాలను పట్టుకోండి, పదాలను పట్టుకోండి. ఆయన ఏమన్నారు, హరి నారాయణ 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 హరినారాయణ శ్రీమన్నారాయణ అని ఎవరు తలుచుకున్నాడు ప్రహ్లాదుడు. ఎన్ని ఆపదలు వచ్చినా ఎన్ని వచ్చినప్పటికీ కూడా ఆయన్ని తలుచుకుని ఆయన గెట్ ఆన్ అయిపోయినాడు. ఇంకా దాని నుంచి వాళ్ళు ఏం చేయలేదు, ఎందుకంటే వీడి బాధ్యత అంతా కూడా పరమాత్మ చూసుకుంటాడని నమ్మాడు. కాబట్టి ఆ వాక్కుల్ని విశ్వసించాడు. కాబట్టి అంటే అసలు నారాయణ అని అంటే అర్థం ఏంటంటే ఆత్మ, నర అంటే మానవ శరీరంలో యానం చేసేది ఆత్మ. ఎప్పుడు ఆత్మతత్వం గురించి ఏం చెప్పాడు ఇక్కడ మనము ప్రహ్లాదుడు ఏం చెప్పాడు, ఆయన ఇది కాదు మనకి ఆ ఒక పదాలు ఏంటంటే మన యొక్క ఆత్మలోని అంతరాత్మలోనే పరమాత్ముడు ఉన్నాడు, నారాయణమూర్తి ఎక్కడ ఉన్నాడు, నా హృదయంలో ఉన్నాడని పలుకులు చెప్తూ విశ్వసిస్తూ తండ్రికి
చెప్పాడనమాట. ఇలాగ నువ్వు నీ పేరు కాదు తలుచుకోవాల్సింది నారాయణమూర్తి శ్రీహరి అని చెప్పడం మూలన ఏమైంది ఇక్కడ అంటే సత్యవంతమైన సత్యాన్ని అన్వేషణలో ఎలా ఉండాలంటే పర్ఫెక్ట్ గా ఉండాలి. ఎవరో ఏదో చెప్పేసారు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఏదో గురి చెప్పేస్తారు. రకరకాల అన్వేషణలు ఉంటాయండి. నీ ఆత్మ ఏది నిర్దేశించుకుని నీ ఆత్మ ఏ విధమైన పలుకు నీ అంతరాత్మ పరిశోధన నీ అంతరాత్మ నీతోటి మాట్లాడుతూ ఉంటుంది. అవే నువ్వు పలుకుల రూపంలో మాట్లాడుతావు. అందుకనే భావనా క్షేత్రంలో ఏమి చేష్టాక్షేత్రంకి వచ్చేసరికి నీ వాక్కులు నీ పలుకులు ఇవన్నీ ఎలా ఉంటాయి నీ గుణాలను బట్టి ఉంటాయి. గత జన్మ సంస్కారాలు ఉంటాయి. ఆయా పలుకులు సత్యమైన పలుకులా కాదా అని మనం విమర్శించలేదు. అలాగే నాకు ఇప్పుడు చూడండి పత్రి గారు ఎంత అద్భుతంగా చెప్తున్నారు. ఇప్పుడు పిరమిడ్ మాస్టర్స్ ఎవరైనా సరే ఇక్కడ ప్రత్యేకంగా పిరమిడ్ మాస్టర్స్ అని ప్రస్తావన చేశారు. కానీ మనము పిరమిడ్ మాస్టర్ అని ఒక్కళ్ళనే కాదండి ప్రతి ఒక్కళ్ళు ఎవరికైనా సరే మనం చెప్పదలుచుకుంది. ఇప్పుడు ఒకళ్ళకి తలనొప్పిగా ఉంటుంది అన్నారు చేయవయ్యా అంటే మళ్ళీ నీకు ఏంటి బీపీ ఉంది అంటే ఆనాపానసతి చేయవయ్యా అంటే మళ్ళీ ఇంట్లో సమస్యలు మళ్ళీ ధ్యానం చేయవయ్యా అంటే అధికంగా చితికిపోయాడు మళ్ళీ ధ్యానం చేయవయ్యా అంటే నువ్వు ధ్యానం చెయ్యి 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 అని చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటే ఎటువంటి సమస్యలు వచ్చినా ఆనాపానసతి ఉచ్ఛ్వాస నిశ్వాస లోపల వెళ్తూ ఉండడమే అంటే అందుకని చెప్పి ఉద్ధరేదాత్మనాత్మానం అంటే అర్థం ఏంటి శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పారు నిన్ను నీవే ఉద్ధరించుకో అని చెప్పారు. ఎందుకు ఉద్ధరించుకోవాలంటే కనుక ఇప్పుడు ఏదైనా వచ్చి ఎవరి దగ్గర మిమ్మల్ని ప్రాబ్లం కి సమస్య ఏంటండి అని సొల్యూషన్ ఇవ్వండి అని అడిగారు అనుకోండి నాకు మీ బ్లెస్సింగ్స్ ఉంటే చాలండి నా ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోతాయండి అలాగనేసి వచ్చారనుకోండి అప్పుడు ఏం చెప్పాలి పర్వాలేదు నా ఆశీర్వచనం మీకు ఎప్పుడూ ఉంటుందండి మీరు ఎంత బాగా ఎదుగుతారండి అని అన్న పదాలు పలికి నీవు ఏం చేయాలి నేనెవరయ్యా నీకు ఆశీర్వది నేను కాదు నీకు నువ్వే నీ యొక్క సాధనే నీ యొక్క వాక్ పరిపాలనే సత్యాన్ని తెలుసుకునే అన్వేషణే నీకు బ్లెస్సింగ్స్ కింద తయారీ నిన్ను ఉద్ధరించడానికి ఇష్టంగా ఉంది అని చెప్తూ ఉంటారు. నీ వాస్తవాన్ని అసలు మనం ఏంటంటే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏది వచ్చినప్పటికీ ఏ ప్రాబ్లం దానివ్వండి తలనొప్పి తగాటప్పుడు ఒళ్ళు నొప్పులు ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు సాంఘిక సమస్యలు ఫ్యామిలీ లో ఉండే ఏ ప్రాబ్లం ఏదైనా వచ్చినప్పటికీ కూడా మనమేమో ఏం చేస్తుంటాము సాదా సీదా కొంచెం పరమాత్మ నాకే ఎందుకు కష్టాలు వచ్చాడు దేవుడు నాకెందుకు ఇలా చేశాడు ఇలా చేశాడు అలా చేశాడు అనేసి నిందా వాక్యాలు ఎలా వస్తుంటాయి పరమాత్మ నిందించడమో లేకపోతే వాడి వల్ల నేను నాశనమైపోయానో వీటి వల్ల నా డబ్బులు ఇదైందనో ఇలాంటి వాక్కులతోటి దుర్భాషలతోటి మన వాక్క్షేత్రాన్ని వృధా చేస్తున్నాం. కానీ మనం ఒక జ్ఞానం తెలిసి ధ్యానం చేస్తున్నటువంటి ధ్యానయోగి కూడా ప్రతి ఒక్కరికి ఉద్ధరేదా మన నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు నీవు ఏదనుకుంటున్నావో అది నీకు నిజం ఎంతసేపు దాని గురించే తలుచుకుంటే అది విశ్వంలోకి వెళ్ళది నీకు తిరిగి వస్తుంది. కాబట్టి నీవు అది చెయ్యి ఇది చెయ్యి అనేసి నువ్వు ఆ పూజ చేస్తే నీకు రెమెడీ ఉంటుంది ఇది చేస్తే రెమెడీ వస్తుంది లేకపోతే పక్కవాడి మీద వీడేదో నా పక్కవాడే చేశాడని వాడు అంటుంది కొద్ది వీడు ఇంకా రెచ్చగొట్టేసి నిజమే కదా అనేసి ఇంకొకటి చెప్పే పదాలు ఇలాంటివన్నీ సరైన మహా జ్ఞానవాక్యాలు పలికేటి వాళ్ళ ప్రబోధాలు అనవచ్చు లేకపోతే బోధాలు అనవచ్చు ఏదైనా వాటెవర్ మీరు అలాంటి జ్ఞానవంతుల దగ్గరికి వెళ్ళి ఏమండి అని ఒక చిన్న ప్రశ్న అడిగినట్లయితే మీరు ఇదంతా నీకు సంబంధించిందే నాయన నువ్వు చేసుకున్నది నువ్వు ధ్యానం చేసి నీ యొక్క ప్రాబ్లమ్స్ అన్ని నువ్వు క్లియర్ చేసుకోగలవు అని ఎప్పుడైతే ఒక పిరమిడ్ మాస్టర్ అవ్వచ్చు ఒక ధ్యానం చేసేవాడు అవ్వచ్చు ఒక జ్ఞాని అవ్వచ్చు వాళ్ళ దగ్గర మనం కంగారు పట్టుకుంటూ గడగడలాడకూడదు. లోపల అంతరంగంలో ఏమవుతుందంటే మనకి ఘర్షణ అనేది వస్తూ ఉంటుందంట. ఘర్షణ అంటే ఏంటి నేను ఇన్ని సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాను నాకెందుకు వస్తుంది నాకు సమస్య ఏంటి కానీ ఒక సాధనలో ఒక సత్య శోధనలో ఉన్నటువంటి
ఎవరికైనా సరే ఓహో ఎందువల్ల వచ్చింది ఇది అని మూలాల్లోకి వెళ్ళి ధ్యానంలో కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. లేకపోతే ఎవరైనా చెప్పినటువంటి ఒక వాక్యాలు చక్కగా వింటూ ఆ జ్ఞానాన్ని మనం పొందడానికి వస్తుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి ఏమైనా అడిగారు, ఆయన ఏమన్నా అసలు నీవు ఎవరు, నీవు ఎవరు, మనం చాలా సార్లు విన్నాము. హూ ఆర్ యు, హూ ఆర్ యు, ఎవరు నీవు అనేది తెలుసుకోకుండా, నీవు నీ గురించి నీకు తెలుసుకోకుండా మరి నీ సమస్యలు ఎట్లా పోతాయి? ఇప్పుడు నువ్వెందుకు వచ్చావు అనేది తెలుసుకున్నప్పుడు ఆ ప్రాబ్లం అనేది ఎందుకు వస్తుందో అంటే ఫస్ట్ బేస్మెంట్ ఎవరిది? యు, ఫస్ట్ నీవు అన్నమాట. నీవు నీ చుట్టూరా అల్లుకుపోయినటువంటి ఈ సమస్యలన్నిటికీ మూల కారణం ఎవరు అనేది నువ్వు తెలుసుకున్నప్పుడు మాత్రమే మరి ఆయన నోట్లోంచి నువ్వేమొచ్చింది, నీ సమస్యలకు పరిష్కారం నీ దగ్గరే ఉంది నాయన, ఎవరిని అడగాల్సిన పని లేదు, ఏమీ అక్కర్లేదు, అది సత్యమైనటువంటి శోధన, నిన్ను నీవు తెలుసుకో అని అంటారు. అదే రమణ మహర్షి గారు. సో ఇక్కడ మనకి ఎగ్జాంపుల్స్ ఇప్పుడు మనం వాక్యాలను చెప్పేవాళ్ళు విశుద్ధి చక్రానికి చెందిన కొంతమందిని ఎగ్జాంపుల్ గా తీసుకున్నాము. మళ్ళనేమో సహస్రారానికి సంబంధించిన వ్యక్తుల పదాల యొక్క జ్ఞానాన్ని తీసుకున్నాము. మరి శుభాశుభాల 3 క్షేత్రాలతో ఉండే వాళ్ళకి చెప్పినప్పుడు రమణ మహర్షి దేనికి ప్రతీక అనుకున్నామంటే ఆజ్ఞాచక్రంలో అందులో ఏంటి ఆజ్ఞాచక్రంలో ఏమొస్తుంది మనకి? మంచి ఉండదు, చెడు ఉండదు, ఏం చెప్పడం జరగదు అనమాట. అక్కడ నువ్వు అలా ఉన్నా ఇలా ఉన్నా ఏమీ లేనటువంటి స్థితి ఆజ్ఞాచక్రంలో ఉంటుంది అనమాట. ముందు కింద స్థాయి నిన్న మొన్న క్లాసుల్లో చెప్పుకున్నాం. కొంతమంది ఏంటంటే మంచి ఇది చెడు అని చెప్తూ ఉంటారు, కొన్ని మంచి పని చేస్తుంటారు, కొన్ని చెడు పని చేస్తుంటారు. మంచి చెడు చెప్పే స్థితిని దాటింది ఇది అనమాట, అందులో ఉండదు. శ్రీకృష్ణుడు సహస్రారానికి ప్రతీక అనమాట. గాంధీ గారు కూడా విశుద్ధ చక్రానికి విశుద్ధ చక్రం ఏంటంటే అందరిని గురించి అడగండి. రఘుపతి రాఘవ రాజారాం సబ్కో సన్మతి హే భగవాన్ అంటే విశుద్ధ చక్రంలో వాళ్ళు ఏం చేస్తారంటే తమ గురించి అవతల వ్యక్తులు కూడా సర్వే జనార్చుకున్న బాబు అని ఆలోచించే వ్యక్తుల్లోని విశుద్ధ చక్రం గాంధీ గారు దానికి ప్రతీక అనమాట. సో ఇక్కడ సహస్రార స్థితిలో ఉన్న వాళ్ళు ఏమిటంటే ఏమి అసలు నో కంప్లైంట్, నో జడ్జ్మెంట్, ఏమి ఉండదు. అక్కడ జడ్జ్మెంట్ చెప్పేసి ఏమి ఉండదు అనమాట. వాళ్ళు అలా ప్లెయిన్ గా ఉంటారు. ఎవరు ఏం చేయాలనుకున్నా వాళ్ళందరూ వాళ్ళకి మార్గదర్శకులు కాదు, వాళ్ళు చెప్పుకుని వెళ్ళిపోతూనే ఉంటారు అనమాట. సో ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ గా జీసస్ క్రైస్ట్ గురించి చెప్పారు. జీసస్ క్రైస్ట్ చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు ఏమైతే ఆయన 13 ఏళ్ల వయసులోనే 11 సంవత్సరాల వయసులోనే బోధలు చెప్తున్నారు. ఎవరో వచ్చి అన్నారు, మీ అమ్మగారు పిలుస్తున్నారు నాయన రా, మీ ఎందుకు పిలుస్తున్నారు, వెళ్దామని జీసస్ క్రైస్ట్ రమ్మంటే జీసస్ క్రైస్ట్ అన్నారంట, అసలు నాకు తల్లి అది చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు కానీ తల్లి పిలిచిందని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోలేదన్నమాట. అంటే ఏంటి, ఇప్పుడు ఎవరు తల్లి ఎవరు తండ్రి అని క్వశ్చన్ వేసి వాళ్ళకి చెప్పుకుంటూ వెళ్ళిపోయినారే కానీ ఎవరు పరిపాలన వాక్యాన్ని సత్యాన్ని తెలుసుకున్న వాళ్ళు వాక్యాలు ఎలా ఉంటారో ఇప్పుడు ఆ తెలియని వాళ్ళు ఎవరు కూడా నాకు తల్లి తండ్రి నాకు వాళ్ళు కాదు అని చెప్పుకుంటూ వచ్చారనమాట. ఎంత చక్కగా మంచి సత్యవాక్య పరిపాలన వచ్చిందంటే దేవుని రాజ్యంలో ఉన్న నా తండ్రి వాక్కుని ఎవరు పరిపాలిస్తారో ఎంత చక్కటి పదము చూడండి. జీసస్ క్రైస్ట్ చిన్నప్పుడు 11 ఏళ్ల వయసులో చెప్తున్నారు అనమాట, బోధన చేస్తున్నారు. అప్పుడు ఏమైందంటే ఎవరో వచ్చి మీ అమ్మగారు పిలుస్తున్నారు రమ్మని పిలిచేసరికి ఆయన ఏం చెప్పారు, దేవుని రాజ్యంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ యొక్క వాక్యాన్ని ఎవరైతే పరిపాలిస్తూ ఉన్నారో అటువంటి వాళ్ళే నా తల్లిదండ్రులు అని చెప్పుకుంటూ వచ్చారనమాట. ఎంత సత్యమైన పలుకులు అని. ఆది శంకరాచార్యులు కూడా ఇలాగే అన్నారు. కొన్ని అంటే ఏంటి ఇక్కడ ఎవరు నేను, ఎవరు నువ్వు, ఎవరు నా తల్లి, ఇవన్నీ వేసుకోవాలండి మనం క్వశ్చన్స్. ఎందుకంటే లేకపోతే బంధాలలో మనము కూరుకొని పోతూ ఉంటాం అన్నమాట. ఎప్పుడైతే ఇది అది చూసేటంత బంధాల్లో ఎందుకు కూలిపోతుంటాం, మమకారాలు పెట్టుకొని వాళ్ళ మీద ప్రేమ అంత అభిమానం ఇవన్నీ పెట్టేసుకొని అందులోనే ఉండి మన సాధనలో ఆట వెనక్కి పడిపోతూ ఉంది చాలా వరకు. కాబట్టి సత్యవాక్య పరిపాలకుడు ఎవరంటే జీసస్ క్రైస్ట్. ఆయన రోడ్డు మీద వెళ్తుంటే ఆయన బట్టలు ముట్టుకుంటే రోగాలన్నీ కూడా పోయాయంట. అయితే ఆయన వెనుక తిరిగి
ఎవరు నా వస్త్రాలు ముట్టుకున్నారు అని ప్రశ్నిస్తే మేమేం ముట్టుకున్నాయి నా రోగాలు పోయినాయని వాళ్ళు చెప్తారు. చెప్పినప్పుడు ఏమన్నారంటే మీ నమ్మకమే మిమ్మల్ని అలా మీ రోగాలు నయం అంటే చూడండి ఇక్కడ కొంతమంది హీలింగ్ అనే పదం వినే ఉంటారు. హీలింగ్ అన్న పదం ఏంటంటే స్వస్థత. ఎవరిని వాళ్ళు స్వస్థత చేసుకునే జ్ఞానం ఉంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఎలా అంటే ఇప్పుడు ఒక జీసస్ క్రైస్ట్ పెడుతుంటే ఆయన బట్టలు ముట్టుకుంటేనే మాకు ఆనందం వచ్చేసిందండి అనేసి అన్నారు కదా. కానీ నాట్ ఓన్లీ జీసస్ క్రైస్ట్, యు ఆర్ ఏ హీలర్ అనమాట. యు ఆర్ ద ప్లాస్బో అన్న పుస్తకం మీరు చదివారో లేదండి. యు ఆర్ ద ప్లాస్బోలో ఏమవుతుందంటే ఆయనకి యాక్సిడెంట్ అయ్యి అన్ని ఇబ్బంది పడినప్పుడు తనని తాను చేసుకోగల అప్పటికప్పుడు మోటివేషన్ చేసుకుంటూ నా కణాలన్నీ డే బై డే ప్రతి రోజు యాక్టివేషన్ అవుతున్నాయి అన్న భావనలు చేసుకుని దాన్ని మామూలు స్వస్థితి సహజ స్థితికి తెచ్చుకున్నాడు. ఇక్కడ జీసస్ క్రైస్టే హీలర్ రా. మనం కూడా వీఆర్ హీలర్స్. మనకి జ్వరం వచ్చినప్పుడు జ్వరం గురించి వాటి గురించి ఆలోచించకుండా కణాలతో మాట్లాడి ఆ కణాలని యాక్టివేషన్ చేసుకుంటూ ఇది కదా నాకు అన్నది. అంటే పలుకులు అంటే ఏంటి? కేవలము మాట్లాడే పలుకులు బయటవే అని అనుకుంటాం. కానీ మన లోపల అంతరంగంలో మనతో మనమే మాట్లాడుకోవాలి. ఏం జరుగుతుంది ఏంటని. కాకపోతే మౌన స్థితి అనేది వేరే స్థితి అండి. అది వేరనమాట. అయితే మీ యొక్క విశ్వాసమే మీకు స్వస్థతను కలిగింది. మీరు విశ్వాసం అంటే ఏంటంటే మిమ్మల్ని మీరు నమ్ముకున్నారు. ఎస్, ఐ ఆమ్ కాన్ఫిడెన్షియల్, ఐ ఆమ్ పవర్ఫుల్, ఐ ఆమ్ నాలెడ్జ్ఫుల్, ఐ ఆమ్ పీస్ఫుల్, ఐ ఆమ్ అన్ని మీరు ఎప్పుడైతే మీరు ఇచ్చుకున్నారో, పీస్ఫుల్ అనగానే ఎంత గందరగోళ పరిస్థితులు ఉన్నప్పుడు కూడా ప్రశాంత స్థితికి మీరు వెళ్తారు. ఎందుకంటే నేను ప్రశాంతంగా ఉన్నానని మీరు విశ్వసించారు కాబట్టి. ఐ ఆమ్ లవబుల్ సోల్, ఐ ఆమ్ జీనియస్. నేను మీరే అనుకోవాలి. మీకు మీరు చెప్పుకున్నట్టు మీరు కూడా హీలర్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. మరి కేవలం ఆ జీసస్ క్రైస్ట్ ని, ఆ కృష్ణుడిని, ఆ బుద్ధుడిని వీళ్ళందరినీ అనుకోవటం కాదు. మరి మీరేమైనారు? మీరు కూడా ఎవరు అని అంటే ఎస్, ఐ ఆమ్ గాడ్. పత్రి గారు ఏం చెప్పారు? యు ఆర్ గాడ్. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అని పిలవడానికి కారణం ఏంటి అన్నట్టుగా మనలో ఉన్న దివ్య చైతన్యాన్ని నువ్వు ఒక స్నేహితుడిలాగా చూసుకుని భగవంతుని తత్వం నువ్వే అయ్యింది. మరి మాస్టర్స్ గా తయారు. మాస్టరీ అంటే ఏంటి? నీ పట్ల నీవు గ్రిప్ కలిగి ఉండదు. అంటే గ్రిప్ అంటే ఏంటి? ఎంతసేపు కాసేపు ఉండి కాసేపు వెళ్ళిపోయే మనసుతో చెడించే, నీ యొక్క భావాలతో చెడించే, నీ యొక్క పనులు ఎలా ఉండాలి అంటే నీ యొక్క వాక్క్షేత్రం సరి చేసుకుంటూ ఎప్పటికప్పుడు అవేర్నెస్ ఎరుకతో ఉండి మాట్లాడి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మీరు ఆ ఒక మాస్టర్స్ సత్య వాక్య పరిశోధన అనేసి మీరు కనుక చేసినట్టయితే ఖచ్చితంగా నువ్వు ఏదైతే నీకు అనుకున్నది జరుగుతుంది. ఇక్కడ జీసస్ క్రైస్ట్ ఏం చెప్తున్నారంటే ఎందుకు జీసస్ క్రైస్ట్ నే అనుకొని మళ్ళీ కృష్ణ కాన్షియస్ ఎందుకు తీసుకుంటానంటే శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నత చైతన్య పరిణామ క్రమం చెందినటువంటి గ్రేట్ జీసస్ క్రైస్ట్ కూడా ఎంత ప్రేమతత్వం, కళ్ళల్లో కరుణ, అవన్నీ కూడా ప్రేమ, దయ అవన్నీ చూపించింది. మరి వాళ్ళలాగా మనం ఉండాలా అని అంటే నువ్వు వాళ్ళు చెప్పే బోధను విశ్వసించి నమ్మి, పత్రిక చెప్పారు శ్వాసేకుడు ప్రబోధాలు అని మనకి వస్తూ ఉంటాయి కదా. పత్రి గారు ఏం చెప్పారు అనేది కాదు, నువ్వు ఎంతవరకు దాన్ని విశ్వసించి నమ్మకంతో ఆయన పలుకులు పలకాలంటే సత్యవాక్యంతో చెప్పారు. ఎందుకు చెప్పారు అంటే మరి నీ శ్వాసను నీవు గురుగా పెట్టుకోమన్నారు. వేరే వాళ్ళ భౌతికంగా కనపడేవన్నీ నశించిపోయాయి కాబట్టి నీ శ్వాస అంటే నువ్వు జీవితం ఉన్నంత వరకు కూడా నీ శ్వాసతోనే ఉంటావు. అలాగే నీ శ్వాసే నీ గురువు, సహనమే ప్రగతి, అనుభవమే జ్ఞానము అని చెప్పుకుంటూ వచ్చారు. మరి అనుభవమే జ్ఞానం అన్న ఒక పదాన్ని పట్టుకొని చూడండి ఒక్కసారి. మీ శ్వాసని మీ గురువు పెట్టుకొని చూడండి ఒక్కసారి. నమ్మండి. అనుభవమే జ్ఞానము అనంటే ఒక జ్ఞానము పుస్తకాలు చదవటం వల్ల ఎవరో చెప్పడం వల్ల రాదు. ఇప్పుడు ఈ జ్ఞానాన్ని మీరు ఇంప్లిమెంట్ అవును కదా, ఈ వాక్కులు ఎలా పలకాలి, ఏ విధంగా ఉండాలి, నన్ను నేను ఎలా మోటివేషన్ చేసుకుంటూ ఉండాలి, నేను ఎప్పుడు డిప్రెషన్ లోకి వెళ్తుంటే దాన్ని ఉన్నత
స్థితికి ఎలా తీసుకెళ్ళాలి, అప్పుడు ఒక్కొక్క పదము ఒక్కొక్క వాక్యము ఈ వాక్యం నాకు ఉపయోగపడుతుంది అని మీరు కనుక నమ్మినట్లయితే అడుగుడి తెరవ తట్టుడి తెరవబడి, అడుగుడి ఇవ్వబడును, తట్టుడి తెరవబడిన జీసస్ క్రైస్ట్ వారు. అంటే అడుగుడి ఇవ్వబడిన అంటే అర్థం ఏంటి? మీరు అడగండి దేన్నైనా విశ్వాన్ని మీ అంతరంగంలో ఉంచి, విశ్వసించిన వారు ధన్యులు, నా దగ్గర దేవుని రాజ్యం చూడగలరు అని జీసస్ క్రైస్ట్ చెప్తారు. ఎందుకంటే మా చిన్నప్పుడు మేము కాన్వెంట్ లో చదువుకున్నాం కాబట్టి ఆ పదాలన్నీ నాకు ఇప్పటికీ గుర్తుంటాయి. జీసస్ క్రైస్ట్ సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ అన్నమాట నేను చదువు. అందుకని చెప్తున్నాను ఇప్పటికీ మీకు అవన్నీ. మీరు ఏది అడుగుతున్నారో అది మీకు సంభవంగా తీరుతుంది. అనుభవాన్ని మీరు జ్ఞానంగా తీసుకోవాలన్నమాట. పుస్తకాల ద్వారా తెలుసుకున్నారనుకోండి, ఈ ప్రాబ్లం నాకెందుకు వచ్చిందని అలాగే వెళ్దాం. కానీ ఏదో ఒక పదం మీకు పుస్తకాలు చదవటం వలన ఈ అనుభవం అయినప్పుడు ఆ ఒక వాక్యం మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి పుస్తకాలు చదవమని, స్వాధ్యాయం చేయమని, సజ్జన సాంగత్యం ఏదైనా వచ్చినప్పుడు నలుగురితోటి చెప్పకుండా దానికి సంబంధించిన జ్ఞానాన్ని మీరు స్వీకరించినట్లయితే అనుభవమే జ్ఞానము, సహనమే ప్రగతి అని ఎంత అద్భుతంగా జ్ఞాన నవరత్నాలకి ఇచ్చారు జ్ఞానజ్ఞులు. అంటే కేవలం అవే పట్టుకుని కాదు, మీ సొంత జ్ఞానం, మీ పరిణితి నువ్వేం చేస్తావు, ఎవరో మాస్టర్ చెప్పారని, ఎవరో ఈడు చెప్పారని, ఎవరో పత్రి గారు చెప్పారని, లేకపోతే కృష్ణుడు చెప్పారు, ఇవన్నీ చెప్పకండి. నీ అంతరాత్మ, నీ యొక్క సొంత కాన్షియస్నెస్ ని నువ్వు ఏమి అనుకుంటున్నావో, ఏమి తీసుకోవాలనుకుంటావో. అందుకనే రామ్తా మాస్టర్ ఇప్పుడు చెప్తున్నాడు. రామ్తా మాస్టర్ కూడా ఏమన్నారు? నీ అంతరాత్మని ఆర్తిగా అడిగి నీకు కావలసినది ఏదైతే ఉన్నదో దాన్ని పొందమని చెప్పారు. అంటే అంతరాత్మనే మీరు అడిగి ప్రబోధాన్ని, అంతరాత్మ ప్రబోధాన్ని మీరు వినండి 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 అని చెప్తున్నారు. ఎవరు చెప్పినా కూడా అంతరాత్మ ప్రబోధాన్ని ఆనందంగా మీరు విన్నట్లయితే అద్భుతాలని చూడొచ్చు అన్నమాట. అయితే ఆపగిద్యంత విశ్వాసం ఉన్నా మనం పర్వతాలని ఇక్కడ ఏంటి? విశ్వాసం గురించి మనకి చెప్పారు. జీసస్ క్రైస్ట్ నదిలో నడుచుకుంటూ వెళ్తే కమ్మంటే రాలేదు కదా, వాళ్ళకి విశ్వాసం లేదు. ఇంతవరకు నాతో ఉన్నారు కదా, ఇప్పుడు నీళ్ళలో నడవమంటే ఎందుకు నడవలేదు మీరు అని అడిగారు కదా ఆయన. అంటే భయపడ్డారు వాళ్ళు. అంటే ఎవరైతే విశ్వసించి వాళ్ళు ధన్యులు, వాళ్ళు దేవుడి రాజ్యాన్ని చూడగలరని చెప్పారు జీసస్ క్రైస్ట్. అంటే మీరు ఏదైతే నిజంగా విశ్వసిస్తున్నారో ఖచ్చితంగా తెలుస్తుంది. వాళ్ళకి ఆ వాళ్ళకి లోపల అంతరంగంలో ప్రబోధం జరుగుతుంది. అవును కదా అన్న భావన వస్తుంది. అయితే విశ్వాసమే ప్రధానం. జ్ఞానం ఉన్నప్పుడు విశ్వాసం ఉండదు, జ్ఞానమే ఉంటుంది. కేవలం విశ్వాసంతో పోయేవాళ్ళు ఆజ్ఞాచక్రంలో ఉన్నవాళ్ళు, జ్ఞానంతో పోయేవాళ్ళు సహస్రంలో ఉన్నారు. కనుక విశ్వాసం ఉన్నా చాలు, మాట మీద నిండు ఏకాగ్రత అని చెప్తున్నారు. అంటే ఏంటి? ఇప్పుడు విశ్వాసించినప్పుడు ఆవగింత కొంచెం విశ్వాసం ఉన్నా కూడా మీకు ఎంతో ఇది జరుగుతుంది. అయితే మరి విశ్వాసం ఒక్కటి ఉంటే సరిపోతుంది. విశ్వసించాము, ఓకే. విశ్వాసంతో ఉన్న వాళ్ళే ఏ స్థితిలో ఉన్నారంటే ఆజ్ఞాచక్ర స్థితిలో ఉన్నారు అని చెప్తున్నారు. ఇక్కడ ఆజ్ఞాచక్ర అంటే జ్ఞానంతో పోయే వాళ్ళు సహస్రాలలో ఉంటారు. జ్ఞానం అంటే ఏంటి? నాకు తెలుసు ఇదేంటి, దీని మంచి చెడులు ఏంటో, దీని పద్ధతులు ఏంటో నాకు ఇవన్నీ తెలుసు, కానీ నేను మీకు చెప్పను. మీరు ఇలా వెళ్తున్నారంటే అలా వెళ్తున్నారు చెప్పు. ఎందుకంటే ఊరికే ఒక పదం వదిలేసి నో కామెంట్ నో జడ్జ్. నీవు అదే విశ్వసించావు. ఏదైనా ఒక సంఘటన జరిగినా, ఏం జరిగినా దీనివల్ల నేను వెళ్ళిపోగలను. ఒక గీత అయితే ఉన్నప్పుడు జ్ఞానం ఉన్నప్పుడు విశ్వాసం ఉంటుందంటే, విశ్వాసం ఉన్నప్పుడు జ్ఞానం ఉండదని రెండు రకాలుగా చెప్పుకుంటూ వచ్చారనమాట. అంటే ఇలాగ రెండు భావాలతో ఏంటండి జ్ఞానం ఏంటండి, విశ్వాసం ఏంటండి, రెండు భావాలు ఉన్నాయి ఏంటండి అని ఆలోచిస్తుంటే కనుక ఈ రెండు భావాలు ఉన్నప్పుడు ఏది జరుగుతుంది అంటే అర్థం ఏంటి? విశ్వాసం ఇక్కడ ఆవగింజంత విశ్వాసం ఉన్న ప్రపంచాన్ని కదిలించగలము అని ఎందుకు చెప్పారు? నీకు జ్ఞానం ఉంది. ఎవరు? జీసస్ క్రైస్ట్ అనుయాయులకి జీసస్ క్రైస్ట్ మమ్మల్ని క్లియర్ చేస్తాడు, ఆయన చెప్పిన ప్రతిపదము సత్యమే, మేము ఆయన వాళ్ళకి ఫాలో అవుతామని వెళ్తున్నారు. అయితే విశ్వాసం ఉంది, వాళ్ళకి జ్ఞానం లేదు. ఎందుకు లేదు? జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం ఉంది కానీ విశ్వాసం ఉంది.
విశ్వాసం ఉన్నా కూడా ఆవగింత అసలు కొంచెమే ఉంది. అందుకని సముద్రంలోకి నడిచి వెళ్ళలేకపోయినాడు. జీసస్ క్రైస్ట్ అంటే విశ్వాసం ఉన్నవాడు నేను ఏమైనా కానీ జీసస్ క్రైస్ట్ పరమాత్మే చూసుకుంటాను నేను ఫాస్ట్ గా వెళ్ళిపోవచ్చు కదా. నదిలో సముద్రంలో నడిచిపోయి వెళ్ళిపోతే ఆ ఉన్నదేదో జీసస్ క్రైస్ట్ చూసుకుంటారు కదా. అలాగే ప్రతి ఒక్క విషయానికి మనకి జ్ఞానం తెలుస్తుంది. దాన్ని విశ్వసించేవాడు విశ్వాసం సక్సెస్ అనేది తెలుస్తుంది, ఆ విజయం అనేది తెలుస్తుంది. అలాగే కొంతమంది రోగులు ఆయన బట్టలు ముట్టుకుంటే అన్ని రోగాలు కొంతమంది అనుకుంటారు అవుతుందే అండి ఉంటారు, ఆయన పక్కనే ఉంటారు. కానీ అబ్బా బట్టలు ముట్టుకున్నంత మాత్రానే జ్ఞానం వచ్చేస్తుంది, స్వస్థత అయిపోతుందా అని వాళ్ళకి జ్ఞానం ఉంది కానీ విశ్వాసం అనేది లేదు. కాబట్టి ఆయన ఏం చెప్పాడు, మీకు విశ్వాసం లేదు కాబట్టి, మీకు విశ్వాసం ఉన్నట్లయితే మీరు కూడా స్వస్థత చెందేవారు. చూడండి, మనకు కూడా ఏమనిపిస్తుంది, మనకి ఒంట్లో బాగలేనప్పుడు మన ఫ్రెండ్ ఏం చేస్తాడు, అక్కడ వచ్చేసి అది పలానా డాక్టర్ విశ్వాసం మంచిది వెళ్ళండి అని మనకి చెప్తాడు. ఇంకో ఫ్రెండ్ వచ్చి అంటాడు ఆ డాక్టర్ ఏం బాగా చేస్తాడు, ఏమీ చేయడు సరిగ్గా చూడడు, సరిగ్గాను డబ్బు మనిషి డబ్బులు బాగా తీసుకుంటాడని ఇంకొకడు వచ్చి చెప్తాడు. సో ఈ రెండు మధ్య మనం ఏమవుతాము, ఘర్షణ పొందుతాం. కానీ మనకి ఒక జ్ఞానం అనేది ఉండాలి కదా, ఉంటే మనం విశ్వసిస్తాం కదా. అప్పుడు మనం ఏం చేస్తాం, మన సొంత పరిజ్ఞానంతో ఏది కరెక్ట్, ఏది తప్పు, ఏది తప్పు ద్వంద్వంతో కరెక్ట్ గా ఒకే వెళ్తాను ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరిపూర్ణంగా నేను ఆరోగ్యవంతురాలు అవుతాను మీరు విశ్వసించారా ఖచ్చితంగా జరిగి చూడండి, నేను పరమాత్మ స్వరూపాన్ని, నేను దివ్యాత్మ స్వరూపాన్ని, నేను దైవాన్ని, ఐఆమ్ గాడ్, ఐఆమ్ పర్ఫెక్ట్ గాడ్ అని మీరు విశ్వసించండి, మీరు నమ్మారు, మీకు ఆ జ్ఞానం ఉంది. అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటికల్లీ మీ అణువు స్పందిస్తుంది, మీ ఆ ప్రయాణం ఆ విధంగా నడుస్తూ ఉంటుంది. కాబట్టి జీసస్ క్రైస్ట్ ఏం చెప్పారు, మీకు జ్ఞానం ఉంది కానీ విశ్వాసం లేదు, అందుకనే మీరు స్వస్థులు కాలేకపోయినారు అన్న వస్తుంది అనమాట. అలాగే మన ఆలోచనలో ఆలస్యం ఉంది కానీ భగవంతుని సృష్టిలో ఎక్కడ ఆలోచనలో తేడా ఉంది. ఎందుకంటే భగవంతుడు ఎప్పుడు కూడా రెడీగా ఉంటాడు, నువ్వు అడిగితే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అనమాట. అందుకనే అడుగుడి ఇవ్వబడి, కసుడి తెరవబడిన జీసస్ క్రైస్ట్ వాక్యం ఉంటుంది, బైబిల్ వాక్యం ఉంటుంది. ఎందుకు నువ్వు అడగడానికి సిద్ధంగా ఉన్నా. అందుకనే చూడండి, ఒక పదం విన్నారేమో, శిష్యుడు సిద్ధంగా ఉంటే గురువు చేస్తాడు. ఏదో ఒక రూపంలో, ఎవరో ఒక రూపంలో, పుస్తకం రూపంలో రావచ్చు, మనుషుల రూపంలో రావచ్చు, ఏదో ఒక గురువు రూపంలో వేరే గురువుల దగ్గర మీకు ఏదైతే ఉంటుందో ఆ గురువుల దగ్గరికి వెళ్ళి మీకు చేసే ఛాన్సెస్ అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే మీరు జరగాలి అంటే మీకు విశ్వాసం ఉండాలి. కనుక దేవుని ప్రపంచంలో ఉన్నవాళ్ళు సహస్రార స్థితిలో ఉన్నవారు అంటే 6 చక్రాలు దాటి ఉన్నత స్థితిలో ఉండాలి. అంటే 1000 పడగల పాంపై సిలుతున్న వాళ్ళు. ఇక్కడ మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, మనం పలికే వాక్యాలు ఎలా ఉండాలి. 3 రకాల వాక్యాలు పలికే వాళ్ళు ఉంటారు, శుభం పలికే వాళ్ళు, అశుభం పలికే వాళ్ళు, సత్యవాక్యులు పలికే వాళ్ళు. వీటన్నిటిని మనం వేరే చేసుకున్నట్లయితే మనం సహస్రార స్థితిలో ఉండి మనం మాట్లాడే పలుకులన్నీ కూడా జ్ఞానవంతంగా ఉండాలి. ఆ జ్ఞానం కూడా విశ్వసనీయంగా ఉండాలి. విశ్వాసంతో నువ్వు ఏ పని చేసినా కూడా నీకు విజయవంతం, నీకు సక్సెస్ కమ్స్ ఇన్ యువర్ లైఫ్. నాకు తెలుసు అక్కడ కంపెనీకి వెళ్తే నాకు అనుకూలంగా వస్తుంది, మీరు విశ్వసించినట్లయితే మీకు ఉద్యోగం వస్తుంది, మీరు విద్య వస్తుంది. నేను మిలియనీర్లని మీరు విశ్వాసంతో మీరు ఉన్నట్లయితే పరమాత్మ మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నేను ఎక్కడ సంపాదిస్తానులే, నా వల్ల ఎక్కడ అవుతుందిలే అని మీరు ఎప్పుడైతే అలాగా అటు ఇటుగా ఉన్నారనుకోండి, ఇచ్చేది కూడా వెళ్ళదు అనమాట. అలాగే చక్కటి అంశాలు మనము జీసస్ క్రైస్ట్ గురించి, కృష్ణ పరమాత్మ గురించి, రమణ మహర్షి గురించి, గాంధీ గారి గురించి, ప్రహ్లాదుడి గురించి, ఎంత మంది గురించి మనం తెలుసుకుంటాం. కానీ మన యొక్క అంతరంగంలో మనం పలికే పలుకులు, మనం పలికే వాక్యాలు అవన్నీ సత్యమైనవా కాదా అని వేరు చేసుకోకుండా పర్ఫెక్ట్ గా సరైన దారిలో వెళ్తున్నామా లేదా చెప్పడానికి మీలో విశ్వాసము, మీలో జ్ఞానము మీకెంతో తోడ్పడి మీకెంతో అభివృద్ధి చెందిస్తుంది. సరే, ఇంకొకటి ఇక్కడ పత్రికారు తన సొంత ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు ఈ పుస్తకంలో. పత్రికారు ఏం చెప్తున్నారంటే, వాళ్ళ హాంకాంగ్
సో వాళ్ళ రెండో అమ్మాయి అన్నమాట, పత్రి గారి రెండో అమ్మాయి పుట్టినప్పుడు పత్రి గారు వాళ్ళ అన్నగారు హాంకాంగ్ విదేశాల్లో ఉంటారు. ఆయన వచ్చారట, వచ్చి పత్రి గారితో చెప్తున్నారట, నీకు ఆడపిల్ల పుట్టిందా అని ఆనందంగా చెప్పారు. అనేసరికి పత్రి గారు అలా చూస్తా అంటున్నారు, ఏమంత గొప్ప పని ఏంటి, అందరూ పుడుతున్నారు కదా అలాగే పుట్టింది అని సరదా సీదాగా తీసుకున్నాయి అన్నమాట అని మామూలుగా చెప్పారనమాట ఆయన సొంత విషయాలు. అంటే ఎవరైనా మీకు ఆ ఏది అంటే ఈయన వ్యవహారం పత్రిక ఎలా ఉన్నారు ఆ టైంలో అంటే, అమ్మాయి పుట్టిన ఒక అబ్బాయి పుట్టిన అంటే ఏ విధమైనటువంటి భావాలు, ఏ విధమైనటువంటి వ్యక్తీకరణ లేకుండా నేనేమంత గొప్ప పని చేస్తుంది, ఏ అమ్మ అందరూ పుడుతూనే ఉంటారు, అందరూ చేస్తూనే ఉంటారు అన్న పదాలు వచ్చాయి అన్నమాట. అంటే ఇక్కడ ఏంటి, ఆయన ఇలాగనేసరికి నేను ఆడ గొప్ప పని చేశాను ఏంటని దీనికి చెప్పారు కదా, అవతల వ్యక్తి ఎలా తీసుకుంటాడంటే అంటే వీళ్ళ అన్నగారే అనమాట, ఆయన ఎలా తీసుకుందంటే కోపం వచ్చేసి, ఇదేంటి గుడ్ న్యూస్ చెప్పా, ఏదైనా అది గుడ్ న్యూస్ కదా, మనకి గుడ్ న్యూస్. కానీ మహా జ్ఞానులకి ఏమనిపిస్తుంది అంటే ఇట్స్ నాట్ నథింగ్, వాళ్ళకి అదేమి పెద్ద ఇష్యూ కింద అనిపించదు అనమాట. అప్పుడు ఆయన ఏదో ఒక పుస్తకం చదువుకుంటున్నారట పత్రి గారు. ఆ పుస్తకం యూ ఫర్ ఎవర్ లోక్సాంగ్ రాంప బుక్ చదువుతున్నారు. చదువుతుంటే ఆ పుస్తకాన్ని తీసుకొని అన్ని చింపి పడేశారు వాళ్ళ అన్నగారు. అవన్నీ మళ్ళీ ఏపీ కాగితాల్లో చాలా జాగ్రత్తగా ఎత్తుకొని చూస్తున్నారంట. అందరూ అడుగుతుంటారు, మీ సొంత ఊరు ఏది అని పత్రిక అని అడుగుతుండేసరికి హైదరాబాద్ అని ఇంకేదేదో ఊరని చెప్తుంది పత్రిక. వైకుంఠపురం అని చెప్తారంట. ఎందుకు చెప్తారు వైకుంఠపురము? వైకుంఠపురం అంటే ఏంటి, ఎక్కడైతే నువ్వు నేను అనేది లేదు. వైకుంఠము అని అంటే అర్థం ఏంటి, వైకుంఠపురము అని అంటే అర్థం ఏంటంటే కుంఠితము. అంటే నువ్వు నేను అనే వస్తువులు ఇప్పుడు భౌతిక ప్రపంచంలో ఎలా ఉంటుందంటే నువ్వు నేను అతడు అని ఇలాగా మాయాజాలంలో ఉంటుంది. నువ్వు గొప్పవాడివి, నేను గొప్పవాడిని, నువ్వు సంపాదించు, నేను సంపాదించు, ఇలా భౌతికంగా నువ్వు నేను మధ్యలో జరుగుతుంది, ద్వంద్వాలతో కూడి ఉంటుంది. కుంఠితం అంటే సంకుచితం భావాలతో ఉంటుంది. కానీ ఇక్కడ వైకుంఠం అంటే లేనట్టు స్థితి అనమాట, ఏమీ లేనట్టు. కాబట్టి అక్కడ నేను నాది వైకుంఠవాసము. ఆయన హైదరాబాద్ లో ఉన్నప్పటికీ కూడా అంటే పత్రి గారి యొక్క సొంత ఎక్స్పీరియన్స్ కూడా చెప్తున్నారు. ఎందుకు చెప్పారు ఇక్కడ మనకి అంటే, నీవు ఏం జరిగినప్పటికీ కూడా, ఏం మాట్లాడినప్పటికీ కూడా నీవుగానే ఉండు. నీకు ఒక ఆనందం రాని, దుఃఖం రాని, ఏమి జరిగినా ద్వంద్వాలకు అతీతంగా ఉండి వైకుంఠం. మనం అందరం ఎవరు అంటే వేరు వేరు దేశాల్లో, వేరు వేరు ప్రదేశాల్లో ఉన్నప్పటికీ కూడా మనం అందరము కలిసి ఒక వైకుంఠ వాసులము. వైకుంఠ వాసులు అంటే ఏంటి, ఏ భేద భావాలు లేనటువంటి, నేను నాది అన్న భావాలు లేనటువంటి ఆ యొక్క స్థితిలో ఉన్నటువంటి వాళ్ళనే వైకుంఠ వాసము. మరి పత్రి గారు ఇంకా చెప్తున్నారు, ఏం చెప్తున్నారంటే మనం అందరము కూడా సత్యలోక వాసులమే, అక్కడి నుంచి వచ్చిన దేవుళ్ళమే, శాశ్వత దేవుళ్ళమే. తాత్కాలికంగా మనం మానవులుగా ఉండిపోయాము. అంటే సత్యలోకము అనేది ఎలా ఉంటుంది అని ఒక దివ్యమైన తేజస్సు, దివ్యాత్మ అందరూ కూడా ఒక పరిణితి చెందినటువంటి ఆత్మలుగా ఉంటాయి. సత్యం ఎప్పుడు ప్రబోధం జరుగుతూనే ఉంటుంది, సత్యమే పలుకుతారు, సత్యమే ఉంటారు. మనం అక్కడ దేవతలని దేవుళ్ళని తెచ్చుకున్న వాళ్ళ, కానీ మనం అందరము కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళని, ఆ సత్యలోకం నుంచి వచ్చిన వాళ్ళని అని చెబుతూ ఈ సత్యం తెలుసుకున్న వాళ్ళు ఎవరంటే మానవులు కాదు, మాధవులు అని చెప్తారు. మనము ఏదైనా ఒక చిన్న దానికే, కష్టానికే బాధకు పడిపోతూ, నాకే ఎందుకొచ్చింది అని దుఃఖపడిపోతూ అన్న విషయాల్లో మనం ఉన్నప్పుడన్నా కూడా మరి భౌతిక శరీరానికి వచ్చేటువంటి ఇది బాధలన్నీ కూడా తలుచుకుంటూ బాధ పెట్టుకుంటున్నాము. కానీ మనం అసలు యాక్చువల్ గా ఎవరము అంటే పరమాత్మ స్వరూపము, దివ్యాత్మ స్వరూపము, ఆ యొక్క సత్య లోక వాసుడు. దైవం ఎక్కడున్నారో అక్కడ దైవం ఉనికి పుచ్చుకున్నటువంటి ఆత్మ స్వరూపము. కాబట్టి వాస్తవంగా మనం ఎక్కడ వాళ్ళము అంటే సత్యలోకం వాడము. ఈ సత్యలోకంలో ఇంకా ఏమున్నాయి, చిన్న 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 లోకాలు కూడా ఉన్నాయి. ఒక వైకుంఠ లోకం, ఒక కైలాస లోకం. ఇప్పుడు మనం
వైకుంఠం వేరు వేరు ప్రదేశాలు, పార్వతీ పరమేశ్వరులు, లక్ష్మీనారాయణులు ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ ఎక్కడ ఉంటాయి అని అంటే ఒక సత్యలోకం. సత్యయుగము సత్యయుగము వచ్చింది. తర్వాత త్రేతాయుగం వచ్చింది శ్రీరామచంద్రుడు, తర్వాత ద్వాపర యుగం వచ్చింది కృష్ణ పరమాత్మ, తర్వాత ఇప్పుడు జరుగుతుంది కలియుగం అన్నమాట. ఈ కలియుగంలో అనేక మార్పులు అనేది జరుగుతుంది అన్నమాట. భూమి యొక్క చైతన్య పరిణామము ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్ళాలి అని అంటే కనుక ఈ భూమండలంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా నేను పరమాత్మని, నేను విద్యాలోక వాసిని, నేను సత్యలోక వాసిని అని తెలుసుకోవాలి అని అంటే ఖచ్చితంగా ధ్యానం చేసి తీరాలి. మరి ఈ ద్వంద్వాలతో కూడిండి మంచి చెడు ఒకళ్ళనొకళ్ళు వైషమ్యాలు యుద్ధాలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే ఆ ఒక్క సత్యలోక ప్రయాణానికి వెళ్ళటానికి భూమండలాన్ని అంతటిని కూడా మార్పు చెందించడానికి చేసేదన్నమాట. మరి ఎందుకని ఎలా అంటే మన నోట్లోంచి ఎప్పుడు కూడా సత్యవాక్కులే వస్తాయి. ఈ దేహపరమైన వాక్కు రావు, ప్రాపంచికమైన వాక్కు రావద్దు, రాకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్త పడుతుంది. అంటే అర్థం ఏంటి? మనం ఏది మాట్లాడుతున్నా మనం ఎలా ఉండాలి? ఆత్మస్వరూపంగా ఉన్నాము. నేను ఒక ఆత్మని, నేను దివ్యాత్మ స్వరూపాన్ని, నేను జ్ఞానవంతాన్ని, నాకు తెలిసింది, నేను చాలా విశ్వసిస్తున్నాను, నా ఆత్మ చెప్పిన ప్రకారంగా నేను నడుస్తున్నాను, నా యొక్క జ్ఞానం రోజు రోజుకి విశ్వసిస్తుంది, నేను ధ్యానం చేస్తూ నాలో పరిణితి చెందించాను, దీని కింద నేను చేసుకుంటున్నాను. మీరు ఎప్పటికప్పుడు అలా మీ లోపల భావన చేస్తున్నట్లయితే మనం భూమండలాన్ని, ఇప్పుడు భూమండలము ఏ పరిధిలో ఉంది? 3వ పరిధిలో ఉంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం.